టీడీపీ నాయకులు చంద్రబాబు గారు కానీ లేకపోతే బీజేపీ నాయకులు మోదీ గారు లాంటి లేకపోతే పురంధేశ్వర్ గారు కానీ అధ్యక్షురాలు కాబట్టి అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళు ఎవరు ఎందుకు కనిపించలేదు వారాహి మీద? అసలు కారణం ఏంటంటారు? అంటే బేసిక్గా వారాహి మీద ఎక్కడైతే మన కంటెస్ట్ చేస్తున్నారో అక్కడ ప్రజల్ని అవేకనింగ్, ఇట్స్ ఇన్ అవేకనింగ్ చార్టర్ అండి, ఇట్స్ నాట్ పొలిటికల్. బేసిక్గా మీరు వారాహి చూస్తే ప్రజలను చైతన్యం చేసే వేదిక, ఒక వేదిక. దాన్ని ఆయన ఒక పర్పస్కి వాడదాం అనుకున్నారు, వాడుతున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సఖ్యత ఉంది అన్నది ఆయన, పవన్ కళ్యాణ్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారే చాలాసార్లు వేదికల మీద, బహిరంగ వేదికల మీద చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పొగిడే రకం కాదు, కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇది పొగడ్త కాదు నిజమని చెప్పారు. కాబట్టి అది బ్రహ్మాండంగా ఉంది. ఆయనతో కానీ లేకపోతే మోడీ గారితో కానీ బ్రహ్మాండమైన సఖ్యత ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పొగిడే రకం కాదు, కానీ పవన్ గారిని పొగుడుతున్నారు అని అన్నారు కదండి. ఆయన రాజకీయంగా ఈయన ఎదురు తిరగకుండా, లేకపోతే ఆయనకి దెబ్బ అవ్వకుండా, లేకపోతే ఆయనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం పొగుడుతున్నారని అనుకోవచ్చా అండి? అంటే వ్యతిరేకులు అయితే అలా భావిస్తూ ఉంటారు. కాదండి, బేసిక్ థింగ్ ఏంటంటే ఆయనలో ఉన్న నిస్వార్థమైన రాష్ట్రభక్తి, దేశభక్తి. రాకపోతే అవతలోడికి కష్టం వస్తే పార్టీ గురించి ఆలోచించుకోవడం, ముందుకు వచ్చి చెప్పే తత్వం ఎవరినైనా కట్టిపడేస్తుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన రాజకీయం పవన్ కళ్యాణ్ గారి మీద వాడడంలా. ఆయన రాజకీయ నాయకుడు, బ్రహ్మాండంగా రాజకీయం చేయగలరు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయం చేయడం లేదు. ఆయన ఎందుకు చేయడం లేదంటే ఇటువంటి మంచివాడు మనకు కావాలి, మన రాష్ట్రానికి కావాలి, మన సమాజానికి కావాలన్నది ఉంది. కాబట్టి అది అనుమానం లేదు. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు అంటే ఒక మంచి నాయకుడిగా, అంటే మళ్ళీ పూర్వపు చంద్రబాబు గారిని చూస్తారని చాలాసార్లు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మన విజయవాడ వరదల విషయం వచ్చినప్పుడు ఆ వయసులో కూడా వెళ్ళి నీళ్ళు దిగి వాళ్ళకి ఆ జనం దగ్గరికి వెళ్ళి, అలాగే పవన్ గారు కూడా మొత్తం కోఆర్డినేషన్ చేస్తూ అందరినీ ఇచ్చేస్తూ అలాంటివన్నీ చేయడం, అంటే ఇద్దరు నాయకులు పనితీరు జనాన్ని కొంచెం ఆకట్టుకుంది బాగానే. అంటే వీళ్ళు చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఇట్లాగని. రేపు పొద్దున్న చంద్రబాబు గారు పదవీ విరమణ చేసినట్టయితే వాళ్ళు టీడీపీ వాళ్ళు లోకేష్ గారిని వాళ్ళ నాయకుడిగా భావిస్తున్నారు, లోకేష్ గారిని సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. మీ కార్యకర్తలు అంటే ఇందాక మీరు చెప్పారు కాదని అన్ను, కానీ మీ కార్యకర్తలు అయితే మా పవన్ గారు సీఎం కావాలి అని కోరుకుంటున్నారు. లోకేష్ గారికి పవన్ గారికి ఒక పోటీ నెలకొనే అవకాశం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఎప్పుడు ఉండదండి, భవిష్యత్తులో ఎప్పుడు ఉండదు. ఎందుకంటే లోకేష్ గారు కూడా అతను మా అన్నయ్యనే యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇదివరకు ఉన్న లోకేష్ వేరు, ఇప్పుడు లోకేష్ వేరు. ఇదివరకు ఉన్న తెలుగుదేశం వేరు, ఇప్పుడు తెలుగుదేశం వేరు. ఇదివరకు ఏంటంటే మేమిద్దరం ఒకరికొకరు ప్రత్యర్థులు, మామూలు కాదు, కత్తులు తీసుకునే వాళ్ళు. ఈ తర్వాత ఏమైందంటే ఇద్దరం కలిసి యుద్ధం చేసి ఆ శత్రువుని అంతం చేయడానికని ఇద్దరం కలిసిపోయాం. ఇద్దరం కలిసి శత్రువుని ఇంచుమించు అంతం చేస్తాం. ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు రాజకీయంగా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా 11 సీట్లు బతుకున్నా అది కూడా పోతాయి. ఎందుకంటే నిన్న మా తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పారు, అది కూడా నీతివంతంగా చేస్తే ఆ 11 కూడా నీవు కాదు, నువ్వు కూడా ఓడిపోతావు, నువ్వు అన్యాయం చేసే గెలిచేవి 11 సీట్లు అని చెప్పి వెంకటరమణ పాదాల సాక్షిగా మా ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పాడు. కానీ వాళ్ళు అంటుంది మీరు అన్యాయం చేసి గెలిచారని అంటున్నారు కదండి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఇదేదని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేసేటట్టయితే బీజేపీ కానీ ఎవరైనా కానీ ఎలక్షన్లు ఎందుకు, క్యాన్వాసింగ్ కూడా మానేస్తాం. ఈవీఎంలు మా చేతిలో ఉంటే క్యాన్వాసింగ్ ఎందుకు చేయాలి? రాత్రిపూట నిద్రలు ఎందుకు మానేసుకోవాలి? హ్యాపీగా ఉంటుంది కదా. ఇదేంటంటే ఓడిపోయిన వాళ్ళందరూ అనడం అలవాటు అండి. మీకు చెప్తాను, ఇది కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవెన్ బీజేపీ కూడా అన్నారు, చంద్రబాబు గారు కూడా ఓడిపోయినప్పుడు ఆయన అన్నారు నెక్స్ట్ ఎలాగ మ్యానిపులేట్ చేయొచ్చు, 10 ways ఆఫ్ హౌ టు మ్యానిపులేట్ ఈవీఎంస్ అని చెప్పేసి స్వయంగా జీవీఎల్ఎన్ ఒక పుస్తకం పబ్లిష్ చేశారు. పుస్తకం పబ్లిష్ చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈవీఎంస్ మీద ఒక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సైంటిస్టులు అందరిని బట్టి నిగ్గు తేల్చి ఫైనల్గా దీన్ని ట్యాంపర్ చేయడానికి వీలు లేదు ఈ కారణాల వల్ల అని చెప్పారు. కాబట్టి ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ ఈవీఎంస్ అండి. ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఏదో వంక కావాలి కదా, ఈజియెస్ట్ వే ఇస్ ఈవీఎం, అంతకన్నా ఇంకేం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం 100% ఫెయిల్ అయింది, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు పాలనలో, ఈ 100 రోజుల పాలనలో, దాన్ని జనం నుంచి డైవర్ట్ చేయడానికి సూపర్ 6 అనే పథకాలు ఇప్పుడు వచ్చి పెట్టలేదు, అవన్నీ డైవర్ట్ చేయడానికి పల్చన చేయడానికే లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చారు, వాళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొని వచ్చిన వివాదం అని చెప్పి ఆయన కొన్ని కామెంట్స్ చేశారండి. ఆయన కామెంట్స్ చేశారు. మీరు పత్రికారుడిగా విలేకరుగా మీరు పబ్లిక్లో పల్స్ చూస్తున్నప్పుడు మీకు అది అనిపిస్తుందా? బేసిక్ థింగ్ ఏంటంటే ఏదో చేయకూడదు. ఇప్పుడు 100 రోజులు దేనికి పనికొస్తుందండి, కానీ 100 రోజుల్లో ఇప్పటి వరకు ఎవడు సాధించినంత సాధించామని చెప్పి ఆల్రెడీ పబ్లిష్ చేశారు.
సో దాని మీద ఇంక విరోధం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు 13,326 పంచాయతీలకి నిధులు ఇవ్వడమే కాకుండా అది గ్రామ సభలు పెట్టడం కాకుండా ప్రతి పంచాయతీకి 4 లక్షల రూపాయలు నిధులు వచ్చేటట్టు చేయడం, అలాగే పోలవరానికి నిధులు తీసుకురావడం, అలాగే రాజధానికి నిధులు తీసుకురావడం, అలాగే పెన్షన్లు టెన్షన్గా 1వ తారీఖుకి 97-98% 1వ తారీఖున మిగతాది 2వ తారీఖు లోపల ఇచ్చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత వాడికి చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను రాగానే అదంతా సిపిఎస్ రద్దు చేసేస్తానన్నా వచ్చిన వారంలో చేస్తానన్నా చేశాడా? సో ఈయన చెయ్యనివి 100 ఉన్నాయి, కానీ అది చెప్పరు. బైబిల్ అని, ఎందుకంటే బైబిల్లో కొన్ని రాయలేదు, మా భగవద్గీతలు అన్నీ రాస్తారు. సో నేను ఆయనకి భగవద్గీత ఏదో చూపిస్తాను తర్వాత, ఏం పర్వాలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కార్నర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ లేక ఈ తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నాడు అంతే తప్ప. లడ్డు దొంగ దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, దానివల్ల దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ వేస్తున్నారు, దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ వేస్తున్నారు అని చెప్పి ఇదివరకు కూడా ఏంటి కాంగ్రెస్ వాళ్ళు నా మీద బలవంతంగా వేసేసారు కేసు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బలవంతంగా వేసేస్తే అన్ని ఆస్తులు, అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలాగ జప్తవుతాయి. కానీ ఆయన అయితే ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు వేసిన సోనియా గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి మరి వేయించారు, సో చంద్రబాబు గారు నాకు బద్ద వ్యతిరేకని అనుకుంటూ ఉంటారని చెప్పి చాలాసార్లు చాలా కథనాల్లో అయితే నేను చదివానండి. ఎస్కేప్ రూట్ ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాడు, మళ్ళీ రేపు పొద్దున ఒకవేళ కాంగ్రెస్లో జాయిన్ అవ్వాల్సి వస్తే పనికి వస్తుందని. అదొక చిన్న ఎస్కేప్ రూట్ అంతే తప్ప. సార్ ఒక్కటండి, అంటే నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇక భవిష్యత్తులో ఉండడు అంటానంటే బికాజ్ ఆఫ్ హిస్ డెవిలిష్ యాటిట్యూడ్. అలా కాకుండా ఉంటే ఇప్పుడు ఈరోజు ఇన్ని విపత్తులు వచ్చినాయి, ఏ విపత్తుగానే ముందుకు వచ్చి సాయం చేశాడా? మొన్న ₹1,00,00,000 ఇస్తానన్నారు కదా సార్, ఇస్తానన్నాడు, సంగతి రాలేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. అప్పటికి ఒక 5 రోజుల తర్వాత కూడా రాలేదు, తర్వాత ఇచ్చాడో తెలియదు. నేనేమంటానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే అంత డబ్బులు 6 కోట్ల రూపాయలు సాయం వరద బాధితులకి పంచాయతీలకు ఇస్తుంటే ఈయన ఎంత ఇవ్వాలంటే ఒక 600 కోట్లు 500 కోట్లు ఇవ్వాలి కదా అసలు. అవును అంతే కదా. అది కదండి 4,000 కోట్లు దీంట్లో సీజన్లో ఉన్నాయంటే పైన ఎన్ని ఉన్నాయని లెక్క ఉంటుంది కదా, మీకు అర్థం కాదు. 4,000 కోట్లు సీజన్లో ఉన్నాయి. ఒక మొత్తం నేనే గెలుస్తానని చెప్పి 600 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు గవర్నమెంట్ డబ్బు పెట్టి. ఇప్పుడు పోయాడు. పోయిన తర్వాత మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు ప్రచారం చేయడానికి వాళ్ళకి ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయి. తప్పున అదే పనిగా ఇప్పుడు ఎవరో జర్మనీలో హిట్లర్ వెళ్ళడానికి ఏం చేసుకున్నాడంటే ఆయన ఒక ఇది పెట్టుకున్నాడు, గోబెల్స్ని పెట్టుకున్నాడు. గోబెల్స్ ఏం చేశాడంటే అదే పనిగా అబద్ధాన్ని 100 సార్లు చెప్పడం అదే నిజం అనుకుంటారు. అది మొదలు పెట్టేశాడు. దట్స్ ఆల్సో ట్రిక్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్లో అది కూడా ఒక భాగం. అబద్ధాన్ని అలా చెప్తూ కానీ ఒక్కటండి, సనాతన ధర్మానికి ఎంతైతే సహనం ఉందో అంతకంటే ఎక్కువ శక్తి ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే రోల్ చేసి జగన్నాథ రథ చక్రాలు అంటారు చూసారా, జగన్నాథ రథనకి మోటార్ ఉండదు, గేర్ ఉండదు, ఏముండవు, కానీ ప్రజలు లాగుతుంటారు. జగన్నాథ రథ చక్రాలు కదిలేయంటే ఆగే సమస్య లేదు. కాదు, జగన్నాథ రథ చక్రాలు అంటే గుర్తొచ్చేయండి నాకు. జగన్నాథ రథ చక్రాల అంటే పవరు ఒక నాస్తికుడైన శ్రీశ్రీ గారు కూడా తెలుసుకుని వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి అంటే అది కాదండి. ఆయన శ్రీశ్రీ గారు నాస్తికుడు అనడానికి లేదు. నాకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ మాట, మీరు పంచభూతాలను ప్రేమించేవాడు నాస్తికుడు అవ్వడు, విగ్రహారాధన చేయలేదని మాట తప్ప శ్రీశ్రీ గారిని నాస్తికుడు అనడానికి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నన్నే అన్నారు, నేను నాస్తికుడినానంటే సత్య అలాగే అంటారు, మీరు పంచభూతాలను పర్యావరణాన్ని ప్రేమిస్తున్నారు కదా, మీరు నాస్తికులు అవుతారని. అలాగే శ్రీశ్రీ గారు కూడా ఆయన ప్రజలను ప్రేమించాడండి. కటిక దరిద్రంతో చనిపోయాడు, ఆయన అమ్ముకోలేదు. ఆయన ఎక్కడ కూడా కటిక దరిద్రంతో తాగడానికి టీ లేక కాల్చుకోవడానికి సిగరెట్ లేక చనిపోయాడు. కానీ ఆయన తాలూకా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ చంపుకోలేదు. ఆయన ఏంటంటే ప్రజలకు ఏదైతే సందేశం ఇవ్వాలో సందేశం కరెక్ట్గానే ఇచ్చాడు ఎప్పుడు కూడా. అందుగురించి జగన్నాథ రథచక్రాల గురించి మనకు తెలిసిన హిందూయిజము జగన్ రథ చక్రాల నుంచి రక్షించడం పవన్ కళ్యాణ్ గారు చేసింది. జగన్నాథ రథ చక్రాలు దోషులు తొక్కేస్తే జగన్ రథ చక్రాలు మంచోళ్ళు తొక్కేస్తున్నాయి. ఇప్పుడు జగన్ రథ చక్రాల నుంచి ప్రజలను కాపాడిన సేవియర్ పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంటే కొంతమంది వ్యక్తులన్నా అంటే సమాజ హితం కోసం పోరాడిన వాళ్ళు ఇలాంటి ఇప్పుడు శ్రీశ్రీ గారు, చెగువేరా గారు ఇలాంటి వాళ్ళంటే ఒక రకమైన అభిమానం, వాళ్ళ పుస్తకాలను ఎక్కువ చదివిన ఇదంతా ఉంది. అంటే ఒక చాలామంది రాజకీయ నాయకులకి విభిన్నంగా ఉంటూ ఉంటారు. అంటే ఆయన వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే చాలాసార్లు అర్థమవుతూ ఉంటుంది చాలామందికి దగ్గరగా పరిశీలించిన వాళ్ళకి. యాక్చువల్గా శ్రీశ్రీ గారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. శ్రీశ్రీ గారు ఇదే విశాఖపట్నంలో ఇదే మహాప్రస్థానాన్ని ఇదే విశాఖపట్నం సముద్రం దగ్గర కూర్చొని రాశారు. ఇక్కడే టర్నల్ చౌటరీ దగ్గర అక్కడ
రీడింగ్ రూమ్ ఉంది, అదే రీడింగ్ రూమ్లో కూర్చొని చదువుకునేవారు. ఆయన యాక్చువల్గా ఆయన నివసించిన ఏదైతే ప్రాంతం ఉందో ఆ ఇంటిని అప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఏం పట్టించుకోలేదు, ఇప్పుడు ఉందో కూడా లేదో కూడా తెలియదండి. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అలాంటివి ఏమైనా సంరక్షించే బాధ్యత మీరు కానీ మీ నాయకులు కానీ తీసుకుని, అంటే మీకు ఆయనతో పరిచయం ఉంది, ఇక్కడ ప్రాంతంతో పరిచయం ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో అలాంటివి ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అండి? ఆయనది కావచ్చు, గురజాడ గారిది కావచ్చు. అదే భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సాంప్రదాయం, ఇవన్నీ కూడా అది చేయడానికే. ఇప్పుడు మన నుడి మన నది అని వెనకథలు ఉంది కదా, దానికి పెట్టింది కారణం ఏంటంటే మన ఊర్లో మన ఊర్లో ఉన్న నదిని, మన ఊర్లో ఉన్న భాషకి ఎవరు ఇచ్చారు, షేప్ ఎవరు ఇచ్చారు? శ్రీశ్రీ గారు. ఆయన రక్షించాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇప్పుడు ఒకటండి, మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ధర్మం అనేది ఒకటి ఉంటుంది. మీరు యోగి వేమన అని ఉన్నారు. యోగి వేమన వేమన శతకం ఆయన 700 సంవత్సరాల క్రితం రాసేసి ఎవడు పట్టించుకోలేదు. ఆ టైంలో పిచ్చోడు అనుకున్నారు. ఆయన రాసినవన్నీ తాళపత్రాల్లో ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి పైకి తీసుకొచ్చింది సిపి బ్రౌన్ అని ఒక బ్రిటిష్ దొర తీసుకొస్తే వేమరెడ్డి మా రెడ్డి అని చెప్పి ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు. బ్రౌన్ నిఘంటూ ఇప్పుడు కూడా వాడుతున్నాం కదా సార్ మనం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా వేమారెడ్డి కాబట్టి మా రెడ్డి అని చెప్తున్నారు వీళ్ళు. కానీ ఆ రెడ్డి గారు చెప్పింది ఏది పాటించరు. నేనేమంటానంటే మంచి మాట చెప్తే అది శాశ్వతంగా నిలిచిపోతుందండి. ఎవరైనా అప్పుడు అది పోయింది. అసలు 600 సంవత్సరాల్లో యోగి వేమన అంటే ఎవరికి తెలియదు. సిపి బ్రౌన్ వచ్చి దాన్ని అనర్త్ చేసిన తర్వాత వేమన గురించి తెలుసుకున్నారు. అది కూడా ఎవరు మన విదేశస్తులు వచ్చి చెప్తున్నారు మనకంతా. సార్ ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తూ ఉందండి, అంటే నాకు చిన్న డౌటు, అంటే మీరు ఎక్కువ అంటే ఇలాంటి ఐడియాలజీ లేకపోతే ఇలాంటి అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి అడుగుతున్నానండి. యాక్చువల్గా మన రాజమండ్రి వారధి కట్టింది కాటన్ గారు, ఆయన ఒక బ్రిటిషర్. మన రైల్వే వ్యవస్థ మన ఇండియాలో సరిగ్గా సక్రమంగా సాగడానికి ఇలాంటి ఈ విధంగా ఉండడానికి కారణం ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, మన దేశాన్ని రూల్ చేసిన వారు. అలాగే ఇప్పుడు వేమన గారి కోసం చెప్పారు అంటే ఎవరో ఒక ఆంగ్లేయుడు, అంటే మన భారతీయుడు కాని వ్యక్తి వచ్చి దాన్ని ఇచ్చేశారు. అంటే మన గొప్పతనాన్ని వాళ్ళందరూ గుర్తించగలుగుతున్నారు, కానీ మన దగ్గర ఉండేవాళ్ళు మనం గుర్తించుకోలేకపోతున్నాము, మన ధర్మాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం, మన గొప్పతనాన్ని మన ప్రాశస్త్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాము అని అనుకోవచ్చా అండి? ఏంటి సార్ కారణం ఏంటంటారు ఇలాగ ఉండడానికి? 100% అండి. ఇది వెయ్యేళ్ళ ధర్మయుద్ధం అని శాస్త్రి గారి పుస్తకంలో ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది, అందులో క్లియర్గా రాశారు. ఆయన మన కేటీ శాస్త్రి గారు అండి, ఎంవీఆర్ శాస్త్రి గారు రాసింది. ఆయన ఇదివరకు ఆంధ్రభూమి చేసేవారు. నేతాజీ గ్రంథాన్ని పవన్ కళ్యాణ్ గారే సమీక్ష ఏర్పాటు చేశారు. అతను ఏం చెప్పారంటే మన చరిత్రని వక్రీకరించడానికి బ్రిటిష్ ఇష్టం వచ్చినట్టు దాన్ని డిస్టార్ట్ చేసింది. కానీ అందులో కొంతమంది మంచి వాళ్ళు కోట్ చేశారు అక్కడక్కడ వాళ్ళు రాసుకున్న రికార్డ్స్లోనే వాటిలోనే. అలాగే ఈ పర్షియన్స్ మిగతా దేశస్తులు వాళ్ళ చరిత్ర రాస్తున్నప్పుడు పలానా రోజున పలానా దగ్గరికి వెళ్ళాం, అక్కడ పవన్ కళ్యాణ్ అనే ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడాం, ఆయన ఇది చేశాడని రాశారు. మన చరిత్రలో అసలు పవన్ కళ్యాణ్ పేరే లేదు. ఆ తర్వాత తీసుకొని రాయడం మొదలెట్టారండి. అందు గురించే ఇప్పుడు బీజేపీ వచ్చి చరిత్రని, అంటే మోడీ గారు వచ్చిన తర్వాత చరిత్రని మళ్ళీ మార్చాలి, అంటే తీసుకొచ్చి సెటరేట్ చేయాలి. మార్చాలంటే మన చరిత్ర రాసేమని కాదు. బేసిక్ ఏంటంటే చెడ్డ వాళ్ళందరినీ గొప్ప వాళ్ళందరినీ దేశద్రోహులుగా తిరిగి తీసుకొచ్చి పెట్టారు సార్. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేతాజీ విమాన ప్రమాదాలు చనిపోయాడు. నేతాజీ వెనకతలో ఉన్న ఝాన్సీ రెజిమెంట్ కానీ లేకపోతే ఈ ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసిన దాదాపు 40,000 మంది సైనికుల్లో స్వాతంత్రం వచ్చేసరికి బతుకున్న వాళ్ళు 40,000 మంది బతికే ఉన్నారు. ఆ రోజుకి స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ ఒక్కడికి ఇవ్వలేదు. పైపేచి దేశద్రోహులు అని రాసింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. వీళ్ళందరినీ మేము ఎప్పుడైనా దొరికితే పట్టి అప్పచెప్తామని. కాబట్టి వీళ్ళు పైకి రాలా. అంటే దేశం గురించి ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ని పెట్టి ఒక దేశం గురించి యుద్ధం చేసి ప్రాణాలు తెగించి అంటే అన్టోల్డ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అందుగురించి హిస్టరీని సెట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మన సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, డబ్బుకు ప్రాధాన్యత తగ్గించి, డబ్బున్నోడికి గౌరవం ఇవ్వడం తగ్గించి, గుణం ఉన్నోడికి గౌరవం ఇవ్వడం మొదలు పెడితే బాగుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన డబ్బున్నోడికి ఎవడికి కాద చేయడు. ఎవరి దగ్గర సేవా గుణం ఉందంటే ఆయన దగ్గరికి ఈయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాజేంద్ర సింగ్ ఉన్నారు. రాజేంద్ర సింగ్తో 3 రోజులు ఆయన గడపడం అంటే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కదండి రాజేంద్ర సింగ్ గారు. 3 రోజులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి గడపడం, మన హరిద్వార్లో గడపడం అంటే ఆర్డినరీ థింగ్ కాదు. అంటే వీళ్ళు కారణ జన్ములు. బేసిక్ ఏంటంటే ఆయన ఏమనుకుంటాడో అని ఆలోచన ఉండదు.
నేను చంద్రబాబు నాయుడు గారితో ఉన్న మోడీతో ఉన్నాను కదా, చంద్రబాబు నాయుడుతో పొత్తు ఎలా కుదురుతుంది అని అనుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు అనుకోలేదు. ఎందుకంటే ఆయన దృష్టి జగన్ మీద ఉంది, దాన్ని ఓడించడం మీద ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ మోడీ గారితో పొత్తులో ఉన్నాను కాబట్టి మన మోడీ గారు వద్దంటున్నారు, బీజేపీ వద్దంటుంది, జన సైనికులు వద్దంటున్నారు. వినలేదు ఎవడి మాట. ఎందుకు వినలేదంటే ధర్మాన్ని రక్షించాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు ఆయన. అంటే మనకేమంటే ఓవరాల్గా సార్ నేను చెప్పేది మంచి రోజులు వస్తున్నాయి, ధర్మానికి మంచి రోజులు వస్తున్నాయి. నెక్స్ట్ ఇలాగే ఎవరైతే భాషల గురించి ఎవరైతే ప్రాంతాల గురించి పోరాడారో, ఇప్పుడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరు ఎందుకు వచ్చింది? ఇదివరకుట్లా లేవు కదా. ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ లాగా మన దాంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళందరూ పేర్లు తీసుకుని పైకి వచ్చి వాళ్ళందరికీ గౌరవ మర్యాదలు ఇచ్చి ఈ జగన్ క్యాంటీనో రాకపోతే ఇంకోటో పెట్టకుండా జగనన్న అమ్మఒడి నాన్నఒడి అని పెట్టకుండా ప్రాపర్గా ఇప్పుడు తీసుకొచ్చి అన్ని పథకాలకి కూడా పేర్లు, పెద్దల పేర్లు, మంచి వాళ్ళ పేర్లు వస్తాయి, బతికున్న వాళ్ళ పేర్లు ఏమి రావు. చాలా అంటే అజ్ఞాత వీరుల కథలు పైకి తీసుకుని వచ్చే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరితో ఆన్లైన్ హిస్టోరియన్స్తో చాలామందితో టచ్లో ఉంటారు. బేసిక్గా ఆయన ఎక్కువ టైం గడిపింది ఉస్మానియా యూనివర్సిటీలో పూర్వ విద్యార్థులతోటి, పూర్వ లెక్చరర్లతోటి టైం అంతా కూడా. ఆయన డబ్బుల గురించి ఆయన పని చేయలేదు ఎప్పుడు కూడా. డబ్బు అనేది జస్ట్ నాకు కావాలంతే, కావాల్సినంత వరకు యాక్ట్ చేస్తారు. ఆయన ఈరోజు కూడా నిజంగా షెడ్యూల్ పెట్టుకొని యాక్ట్ చేస్తే ఆయన అంత గొప్పవాడు ఈ దేశంలో ప్రపంచంలో ఉండేవాడు అంత వచ్చేస్తుంది కాదు. నిజంగా చేస్తే అంత వచ్చేస్తుంది. కానీ అది అసలు లేదు. వచ్చిందంతా ఎప్పుడో ఖర్చు పెట్టేస్తే కానీ మళ్ళీ నిద్ర పడతాయి ఆయనకి. ఆయన దగ్గర బ్యాంకులో 5 కోట్లు కనబడింది అంటే ముందు ఏదో కార్యక్రమం చేసి 5 కోట్లు కంప్లీట్ అయిపోవాలి, ఆ తర్వాత అప్పుడు ఆలోచిస్తారు మిగతా వచ్చేది. కాబట్టి ఆయన ఒక అంటే మనకు ఒక అదృష్టం ఆయన టైంలో మనం ఉన్నామని చెప్పుకోవడానికి. ఒక వ్యక్తి విశిష్టత అండి. ఈవెన్ రాముడు కూడా మానవుడిగా జన్మించిన తర్వాత విశిష్టత అప్పుడు తెలియలేదు. కృష్ణుడి విశిష్టత ఆయన టైంలో తెలియదు. వివేకానందుడి విశిష్టత కొద్దిగా తెలిసింది, కానీ ఖ్యాతి ఇప్పటి వరకు ఉంది. అలాగా రాజకీయ నాయకులు అందరినో చూస్తున్నాం, కానీ పవన్ కళ్యాణ్ అన్న అతను రాజకీయాల నుంచి మార్చడానికి, దేశ రాజకీయాలను మార్చడానికి వచ్చిన ఒక వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోతారు. సార్, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి విశిష్టత కోసం ఇంతగా చెప్తూ ఉన్నారు, ఇంతగా పొగుడుతూ ఉన్నారు, కానీ వైసీపీ వాళ్ళు ఆయన జీవితాన్ని అంటే ఆయన్ని క్రిటిసైజ్ చేయాల్సి వచ్చినప్పుడు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటే ఇవన్నీ పాతబడిపోయినా కూడా అంటే అవసరం కాబట్టి అడుగుతున్నానండి. అంటే నేను ఆయన్ని పవన్ గారి వ్యక్తిత్వాన్ని తగ్గించడం నా ఉద్దేశం కానే కాదండి. ఇవి కోట్ చేసేవారు. మీరేంచి ఆయన్ని ఒక యుగ పురుషుడిగా చెప్తూ ఉన్నారు ఇందాక నుంచి. సో ఇలాంటివి అంటే ఇలాంటి ఏవైతే ఉన్నాయో అంటే ఆయన వ్యక్తిగత జీవితం ఫ్రాంక్గా చెప్తే అదంతా వ్యక్తిగతం అండి, అది బయటికి తీసుకుని రాకూడదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఇందాక మీరు అన్నట్టు ఎవరైనా రాళ్ళు విసురుతారు, అది భరించాల్సిందే. వీలైతే దాన్ని కౌంటర్ చేయాలి, అంతకుమించి ఇంకేం చేయలేం కదండి. మీరైతే మహా అయితే యుద్ధం చేయాలి. సో ఇలాంటివన్నీ వైసీపీ వాళ్ళు అనే 4 పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ అంటే ఇవన్నీ వినేటప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? ఏమనిపిస్తుంది అంటే దశరథ మహారాజుకే మన హిందుత్వం చూసుకుంటే 3 భార్యలు ఉన్నారు. సో ఈ భార్యలతో రాష్ట్రానికి వచ్చే ప్రమాదం కానీ దేశానికి వచ్చిన ప్రమాదం ఉంటే మనం మాట్లాడుకోవాలి. లేదంటే ఈయన ఒకవేళ బామ్మర్ది అనుకోండి, మా బావ నాకు అన్యాయం చేశాడని మాట్లాడడానికి ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి మావయ్యే అవకాశం లేదు. ఒక బామ్మర్ది అనుకోండి, బావగారు నాకు అన్యాయం మా సిస్టర్కి అన్యాయం చేశారని మాట్లాడాలా. ఈయనకి ఎందుకు కందకలేని దురద కత్తిపెట్టుకు ఎందుకని సామెత ఒకటి ఉంది కదా, ఈయనకి ఎందుకండి అది? ఈయన ఎక్కడ తిరిగాడు, ఎవరితో తిరిగాడు కాదు కదా. పబ్లిక్ లైఫ్లో మళ్ళీ ఏమనంటే కొంతమంది కాపులు పెట్టి నాని ఇలాంటి వాళ్ళని వీళ్ళని పెట్టి మేము తిడతాం మేము అంటాం అని చెప్పేసి. బేసిక్ ఏంటంటే వీళ్ళు క్యారెక్టర్లెస్ ఫెలోస్. వాళ్ళకి క్యారెక్టర్ లేదు, వాళ్ళకి ఒక అవగాహన భవిష్యత్తు మీద లేదు, పర్యావరణం మీద లేదు, ధర్మం మీద లేదు. ఈ 2 లేకుండా భవిష్యత్తు లేదు. మాకేమంటే వీ డోంట్ కేర్ ఆల్ ది స్మాల్ థింగ్స్. ఇవి పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయా 4 పెళ్ళిళ్ళు అయ్యాయా అదంతా లేదు. అది అంటే ఇది విధి లిఖితం, ఏం జరుగుతుంది. కానీ ఆయన వరకు ప్రజల సొమ్ము తినేశాడా, రాతే ప్రజలకు ఏమైనా అన్యాయం చేశాడా? అది లేదు. కొన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేశారా? లేదు. కాబట్టి మీకెందుకు బాధ? జగన్మోహన్ రెడ్డి నువ్వు డెఫినెట్గా నువ్వు బామ్మర్ది అయితే ఆ విషయం అడిగితే బాగుంటుంది. నువ్వు బామ్మర్ది కానప్పుడు అడగద్దు. ఎందుకంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. అసలు మనకే మన చరిత్ర బాగాలేనప్పుడు అసలు మాట్లాడకూడదు. అసలు మన చరిత్ర అంతంత మాత్రం, ఆయనకున్నంత ఘన చరిత్ర ఈయనకి లేదు కదా. సో తాతల దగ్గర నుంచి చూసుకుంటే ఈయన చరిత్ర అసలు బాగాలేదు. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఏదో చెప్పి ప్రజలు మాయ చేద్దాం అనుకున్నారండి, కానీ ధర్మం ఒకటి గొడుగులా కాసేసింది పవన్ కళ్యాణ్ గారికి. ఈ విజయం వెనక కూడా ధర్మశక్తి ఉంది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, తర్వాత పవన్ కళ్యాణ్ గారి త్యాగం అవన్నీ చెప్పను నేను. ఆయనకి వెనకతలో ఒక శక్తి ఉంది, ధర్మశక్తి. ఆ ధర్మశక్తి ఆయనకు అండగా నిలబడింది. సార్, మొన్న
వైఎస్ షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కూతురు, జగన్ గారి చెల్లెలు. సో ఆవిడ ఇప్పుడు మొన్న ఇక్కడ విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ దొంగలు బీజేపీ వాళ్ళతో జతగట్టిన ఎన్డీఏ గవర్నమెంటే స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తూ ఉంది అని చెప్పి చాలా గట్టిగా రిటార్ట్ అయితే ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆమె ఒక మాట అన్నారు, రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ గారికి లేదు అని అన్నారు. దీన్ని ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని మీరు? అంటే ఆ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు కదండి, ఆ మాత్రం భజన చేయడం ఒకటి తప్పదు. మనసులో ఉన్నా లేకపోయినా పబ్లిక్ చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కానీ ఇంకోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవిడ 2వ తారీఖున వచ్చింది. ఎందుకంటే నాకు గుర్తుంది, నేను 2వ తారీఖు తిరుపతి వెళ్తుంటే ఆవిడ వస్తుంది అదే రోజు. 2వ తారీఖు తిరుపతి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులతో మీటింగ్ పెట్టుకొని ఆవిడ రాత్రి అధిష్టానానికి మెసేజ్ పంపించింది. స్టీల్ ప్లాంట్లో 4200 మంది ఎంప్లాయీస్ని తీసేశారు, వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తున్నారని. ఎవరు ఉద్యమాలు చేస్తున్నారంటే దొంగ నాయకులు కొంతమంది ఉద్యమాలు చేస్తున్నారు పైన. సో చెప్పగానే కేసీ వేణుగోపాల్ అనే ఎంపీ ఒక పెద్ద ట్వీట్ చేశాడు. ఏం చేశాడంటే, వీళ్ళు 2 రోజుల్లో కానీ తీసుకోకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాం, వాళ్ళు తీసుకున్నంత వరకు ఇండిఫినెట్ స్ట్రైక్ చేస్తాం, అది ఇదని. ఎప్పుడు చేశాడు? 3వ తారీఖు అర్ధరాత్రి చేశాడు. ఆయన మన రాష్ట్రం వ్యక్తి కాదు కదండి యాక్చువల్గా. 3వ తారీఖు అర్ధరాత్రి చేశాడు. తర్వాత ఆయన దానికి కౌంటరు మన కుమారస్వామి గారు ఇచ్చారు, మినిస్టర్, స్టీల్ మినిస్టర్ ఇచ్చారు. అయ్యా వేణుగోపాల్ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మీకు తెలియకపోతే తెలుసుకుని మాట్లాడండి. 27వ తారీఖుని కార్మికులు తీసేశారు. ఆ విషయం తెలిసినంటే 29వ తారీఖుని నేను రీఇన్స్టేట్ చేయించేసాను అందరినీ. అక్కడ ఎవరు పెండింగ్ లేదు. ఇప్పుడు మీ తాలూకా పీసీసీ ప్రెసిడెంట్ అక్కడికి 2వ తారీఖుని వెళ్ళి చెప్తే మీరు 3వ తారీఖు నాకు చెప్పి ఇంకో 2 రోజుల్లో కానీ చేయకపోతే తీసేస్తానన్న కరెక్ట్ కాదు, మీ ఫ్యాక్ట్స్ కరెక్ట్ చేసుకోండి. రెండోది ఏంటంటే, బీజేపీ హయాంలో తప్పు జరిగింది అంటున్నారు కదా చాలా. బీజేపీ హయాంలో మాత్రమే పబ్లిక్ సెక్టర్లో బ్రహ్మాండంగా 300-400% అభివృద్ధి చెంది ఆర్థిక పరిపుష్టి చెందినాయి. మీ టైంలో ఎలాగపోయినాయి, నా టైంలో ఎలాగొచ్చినాయి అని చెప్పి కంప్లీట్గా గణాంకాలన్నీ వేసి ఆయన పెట్టాడు సమాధానం. కాబట్టి పబ్లిక్ సెక్టర్ బాగుపడింది అంటూ ఏదైనా ఉంది అంటే కేవలం బీజేపీ టైంలో జరిగింది. పబ్లిక్ సెక్టర్ పెట్టారు అప్పుడు, నెహ్రూ గారి టైంలో ఇప్పుడు పెట్టారు. కానీ ఆ తర్వాత పందికొక్కలాగా వీలే తినేశారు ఆ పబ్లిక్ సెక్టర్ని బతకనకుండా. ఈ కార్మిక నాయకులకు కానీ ఒళ్ళు తెలియడం లేదు. కార్మిక నాయకులకు ఒళ్ళు తెలిసేటట్టయితే కూటమి యూపీఏ నేత కదా ఇప్పుడు ఉంటే 2 యూనియన్లు స్టీల్ ప్లాంట్లో, ఒకటి కూటమి యూనియన్, రెండోది యూపీఏ యూనియన్. ఇప్పుడు యూపీఏ యూనియన్ తాలూకా మనుషులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే గొడవ పెట్టేస్తారు. అది తీసుకున్నారో లేదో కూడా తెలియదు. అక్కడ 4200 మందికి సంబంధం లేదు, తీసేశారనగానే ఏదో అరుస్తున్నారు వీళ్ళు. నేను ఆల్రెడీ చెప్పాను, మన దొంగలపాటు 6 నెలలు కుక్కల మొరిగినట్టు ఉంది మీ పరిస్థితి. ఆయన ఆల్రెడీ 29వ తారీఖున రీఇన్స్టేట్ చేసేస్తే నువ్వు 3వ తారీఖున వచ్చి 3వ తారీఖు అర్ధరాత్రి వచ్చి నువ్వు రీఇన్స్టేట్ చేయండి రాకపోతే తెంపేస్తానంటే యు ఆర్ నాట్ అప్డేటెడ్. అది ఆయన చెప్పారు. కాబట్టి ఈసారి ఇవన్నీ ఏంటంటే స్టీల్ ప్లాంట్ విషయం కానీ, రైల్వే జోన్ విషయం కానీ, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు జస్ట్ 3 months అయింది కదా, ఇంకొక 3 months 4 months ఆగిన తర్వాత చూస్తే అన్ని దారిలోకి వచ్చాయి. కానీ ఆమె చేసిన ఈ కామెంట్, అసలు కామెంట్ మీద మీరు మాట్లాడలేదు. యాక్చువల్ రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ గారికి లేదు అన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అంటే బేసిక్గా షర్మిల కూడా క్రిస్టియన్ కదా. బ్రాస్ ట్యాక్స్కి వస్తే రాహుల్ గాంధీ మీద పవన్ కళ్యాణ్ గారు ఏం కామెంట్ చేశారు? నువ్వు అయోధ్య మందిరాను నాచగాన సభ అని అన్నావు, తప్పది. అయోధ్య మందిరంలో మా రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగిన దగ్గర మాకు పండుగ చేసుకుంటే నువ్వు నాచగాన సభ అంటావా అని తిట్టాడు. అది ఆవిడకి తప్పు అనిపిస్తుందంటే ఆవిడకి హిందూయిజం మీద నమ్మకం లేదు, రాముడి మీద నమ్మకం లేదు, అంతే, చాలా సింపుల్. పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పారు? నీకు రాముడి మీద నమ్మకం ఉండి హిందూయిజం మీద నమ్మకం ఉంటే మా ఓట్ల దగ్గరికి రా, లేదంటే అసలు ఓట్ల దగ్గరికి హిందూ ఓట్లే వద్దని చెప్పు. అది 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 ఆయన చెప్పింది. అది ఇప్పుడు ఏమంటే సార్, ఇప్పుడు అన్న వదిలిన బాణాన్ని అని ఒకసారి, అన్నకే ఓటేయండి అని ఒకసారి, అన్న దొంగనా కొడుకు వీడు తప్పు చేశాడని ఒకసారి, ఇవన్నీ ఏంటంటే ఎలాగోలాగా నా కుటుంబం అధికారంలోకి ఉండాలని. ఇప్పుడు ఏంటంటే అధికారం ప్రతిపక్షం మేము అవ్వాలి. ఇప్పుడు అన్న అధికారంలో ఉన్నాడు కదా, చెల్లి అన్నని గట్టిగా తిడుతుంది కాబట్టి అమ్మో చెల్లి మంచిది అనుకుంటే రేపు పొద్దున్న వచ్చిన తర్వాత మళ్ళీ అన్నకు సాయం చేస్తుంది. బేసిక్ ఏంటంటే వీళ్ళకి ఈ బేసిక్ అధికారం కావాలంతే, అధికారం దాహం అంతే, అది కంటిన్యూ అవుతుంది. ఆ ఫ్యామిలీలో ఏంటంటే ఫ్యామిలీ నుంచి అధికారం పైకి పోకూడదు. ఇది మనం ఏమంటే అధికారం పేదలకు వెళ్ళాలి. మన కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. అది సార్, ఇప్పుడు మీ విషయానికి వచ్చినప్పుడు మొన్న అంటే మీరు అంటే యాక్చువల్గా సీట్ల పంపిణీ జరిగినప్పుడు మీ జనసేన సీట్లు ఇచ్చినప్పుడు మీరు ఒక ట్వీట్ పెట్టారు. అంటే అసంతృప్తులు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం చేయాల్సింది యుద్ధం సంథింగ్ ఏదో అనే ఒక కాంటెక్స్లో ఒక ట్వీట్ పెట్టారు.
అంటే మీకు సీట్ రాలేదని అసంతృప్తి పెట్టిందా అది? అంటే నేను ఎప్పుడు ఏది చేసినా కూడా ఐ విల్ థింక్ అబౌట్ ద ఎంటైర్ పార్టీ అండి. పార్టీలో చాలామంది చాలా కష్టపడ్డాం, మాకు సీట్ ఇవ్వకుండా నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చేశారు అన్నది వాళ్ళ బాధ. అందరిది విన్న తర్వాత దాన్ని నేను రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేయాలా? పలానాడు అన్నాడు అని చెప్తే కరెక్ట్ కాదు కదా, నేను నా మీద వేసుకుంటా. ఇప్పుడు సో అందరి బాధని మీ బాధగా చెప్పారంటారు. అది ఇప్పుడు శ్రీశ్రీ లాగా అందరి బాధనే తన బాధ అనుకున్నాడు శ్రీశ్రీ అంటారు కదా, అందరి బాధని మన మీద వేసుకుని ఏం చెప్పామంటే 10 ఏళ్ళ నుంచి కష్టపడ్డాం, పని చేసాం, మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు, రాత్రి ఏదో పదవి ఇవ్వలేదు అని చెప్పి బాధలు ఉంటాయి. అవన్నీ పక్కన పెడదాం. మనం చేయాల్సింది ఇప్పుడు యుద్ధం, శత్రువుతో యుద్ధం. మనం అందరం కలిసి పనిచేద్దాం, కూటమి విజయానికి పనిచేద్దాం. నేను కూడా డే అండ్ నైట్ పనిచేశాను. బేసిక్ థింగ్ ఏంటంటే దాన్ని వైసీపీ వాళ్ళు అర్జెంటుగా అసంతృప్తిగా ఉన్నారని చెప్పి సాక్షివాడు అయితే మొత్తం వ్యాన్ పంపించాడు. సత్య గారు మీకు వ్యాన్ పంపించేస్తున్నా చెప్పండి. ఏంటి నువ్వేట్రా నాకు వ్యాన్ పంపించేది అంటే, అది కాదు సార్ మీరు తిరగబడ్డారు. నువ్వు సార్ నాకు ట్వీట్ పూర్తిగా చదివావా నువ్వు అన్నా. నేను ట్వీట్ చదివింది పవన్ కళ్యాణ్ గారికి సాయం చేయాలని చెప్తున్నాను, కూటమికి సాయం చేయాలని చెప్తున్నాను. నేను పోయి ఒక తెలుగుదేశంకి వెళ్ళి పనిచేసింది కూడా వైసీపీ జనసేనకి కాదు, అక్కడ పోయి కాంగ్రెస్లో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించడానికి తెలుగుదేశం గురించి పనిచేశాను నేను. అంటే నేను అంత తెలుగుదేశంకి వ్యతిరేకించుకోండి ఎందుకు పనిచేస్తున్నాను అంటే, ఎందుకు పనిచేయాల్సి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డితో ఛాలెంజ్ చేశారు. అరే నీకు గడ్డి కనిపించేస్తాను. ఆయన కూడా ఛాలెంజ్ చేశారు కదండి దూరంపూడి గారు. ఎందుకంటే నేను 2 ఇంటర్వ్యూలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కాదు ఇక్కడ పోటీ చేయమనండి నా మీద అన్నట్టు ఏదో చెప్పారు. కొండబాబుతో ఓడించాం కదా, ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎక్కడ పోతాడు వాడు. నేను ఎందుకంటే నేను చెప్పింది ఇలా వాళ్ళు దాని గురించి అప్పుడు ఏం చేయాలి, కొండబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని డే అండ్ నైట్ ఒక దగ్గర ఒక 35 రోజులు, రోజుకి 20 నుంచి 22 గంటలు పనిచేసాం. 20 నుంచి 22 గంటలు ప్రతిరోజు పనిచేసి అక్కడ గెలిచేటట్టు. ఎందుకంటే ఒక మొదటి 2-3 వారాలు గ్రిప్లోకి రాలేదు సిచ్యువేషన్. ఎందుకంటే వాడంటే భయం, ఎవరు పైకి వచ్చేవారు కాదు. ప్రతి వార్డులో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీటింగ్లు పెట్టుకొని రోజుకి 5 మీటింగ్లు 10 మీటింగ్లు ఒక 10 వార్డుల మీటింగ్లు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఒక 2 వారాల తర్వాత పూర్తిగా పరిస్థితి గ్రిప్లోకి వచ్చి ఆఖరికి దూరంపూడిని పరిగెట్టించారు అక్కడ ప్రజలు. సో ఆ గెలుపుకి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అనగా ఒక మిషనరీ అన్నప్పుడు ఏమంటే, నేను జనసేన పార్టీకి ఒక వేరులాట ఉంది. ఐ వర్క్ అండర్ గ్రౌండ్. నేను నెక్స్ట్ ఇంకో పాత సామెత ఒకటి ఉంది, మాంసం తిన్నామని దుమ్ములు మెడలు వేసుకోక్కర్లేదని. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి పని చేయడానికి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి వెనకతలు నేను పరిగెడుతున్నాను. ఆయన నువ్వు ఇది చెయ్యి అది చేయని నాకు చెప్పరు. భావస్వరూప్యత ఉన్నప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగ ఆలోచిస్తున్నారో నేను అలాగే ఆలోచిస్తాను. నేను ఎలాగ ఆలోచిస్తున్నానో పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆలోచిస్తారు. మా ఇద్దరి మధ్యలో భావస్వరూప్యత ఉంది. ఇక్కడ ఇందాక అడిగిన ప్రశ్న కాంటెక్స్ట్ ఒకటి పక్కకి వెళ్ళిపోయింది. ఏం చెప్పారు అంటే యాక్చువల్గా అంటే మీరు అసంతృప్తి అనే దాంతో మీరు చేశారా అని. అసంతృప్తి అనేది 1% లేదండి. నెంబర్ 1, చాలామంది అసంతృప్తుల్ని తృప్తిపరచడానికి చేయాల్సి వస్తుంది. కానీ రాజకీయాల్లోని అంటే ఒక ఇందాక శ్రీశ్రీ గారిని కోట్ చేశారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే మన సాహిత్యం మీద యాక్చువల్గా అందరి బాధ శ్రీశ్రీ గారి బాధ, తన బాధ కృష్ణశాస్త్రి గారి బాధ, ప్రపంచం బాధ అనేవారు. కానీ రాజకీయాల్లో ముందుకెళ్ళాలంటే తన బాధని ప్రపంచం బాధగా ప్రొజెక్ట్ చేయాలి కదండి. మీరు అలా చేయకుండా కృష్ణశాస్త్రి గారిలా ప్రవర్తించకుండా శ్రీశ్రీ గారిలాగా ఎందుకు ప్రవర్తించారు? బికాస్ శ్రీశ్రీ గారు అంటే మాకు ఇష్టం కాబట్టి. వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ శ్రీశ్రీ. ఆన్సర్ మీ దగ్గర ఉంది, మాది కాదు. ఎందుకంటే బేసిక్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నాకేమి ఇచ్చారని కాదు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఉద్యమంలో నేనేం చేశాను, నా పాత్ర ఏంటి, ఇది నా డెఫినేషన్. నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఏది ఆశించకుండా పనిచేస్తాను. ఇప్పుడు కూడా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్. ఈవెన్ కాంగ్రెస్ నుంచి కూడా ఎప్పుడు కూడా నేనేది ఆశించలే. కాబట్టి ఇక్కడ కూడా నేను ఏది ఆశించి రాలేదు. నెక్స్ట్ ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఉంటానంటే ఛాలెంజ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను. ఈజీ అయితే నాకు వద్దు. నేను 2014లో అంతకుముందు ఎప్పుడో గెలిచి టికెట్లు ఇస్తానంటే తీసుకోలే. 2014 కూడా టీడీపీ టికెట్ నాకు అనకాపల్లి ఇస్తానంటే తీసుకోలే. తీసుకోకుండా కాంగ్రెస్ తరపు పోటీ చేశాను. మధ్యాహ్నం వరకు 1:30 వరకు పోటీలో ఉన్నా. ఒకటే సీటు, ఒక 50,000 చిల్లర వచ్చినాయి ఓట్లు. కానీ ఆ టైంలో 50,000 ఓట్లు రావడం, ₹1 ఖర్చు పెట్టకుండా. నేను ఓటుకు ₹1 ఇవ్వాల. స్టేట్ బైఫర్కేషన్ టైంలో ఓటుకు ₹1 ఇవ్వాల. అవతల వాళ్ళకి మన కేంద్ర మంత్రి పల్లంరాజు గారికి 16,000 ఓట్లు, కిల్లి కృపారాణి గారికి 6,000 ఓట్లు, ఇలాంటి వాళ్ళందరికీ ఈవెన్ మేయర్గా పనిచేసిన సబ్బం హరికి 5,000 6,000 ఓట్లు ఇలాగ వచ్చినప్పుడు నాకు 50,000 ఓట్లు వచ్చినాయంటే, సో పీపుల్ ఆర్ రెడీ ఫర్ చేంజ్. నేను చూసింది ఏంటంటే డబ్బులు ఇవ్వకుండా ఎంతమంది వస్తున్నారు.
నేను ప్రచారం చేయలేదు, ప్రచారం ఎస్కోట్లో కొన్ని మండలాల్లో చేశాను, ఎందుకంటే లాస్ట్ మినిట్లో టికెట్ వచ్చింది. సో ప్రచారం చేస్తుంటే గెలిచి ఉండేవాడినేమో అంత ఆలోచన ఉంది నాకు అప్పుడు. ఎందుకంటే నాకు ఒక 2 నెలలు కానీ ప్రచారం దొరుకుంటే, నాకు 4 రోజులు ప్రచారం దొరికింది. నేను ఎస్కోట పూర్తిగా మండలాలు కవర్ చేయలేదు, 2 మండలాలు కవర్ చేశాను, అక్కడే 30,000 ఓట్లు వచ్చినాయి. సార్ ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ని మీరు కూడా వ్యతిరేకించారు సమైక్యవాదిగా. మరి మీరు అలాంటి టైంలో టీడీపీ సీట్ ఇస్తానంటే అది తీసుకోకుండా కాంగ్రెస్ నుంచి ఎందుకు పోటీ చేశారు? ఎందుకంటే స్టేట్కి అంటే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు. అప్పట్లో కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకు అలా చేశారు? నాకు అప్పుడు ఆ రోజులు కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వద్దండి మీరు మన తర్వాత మీరు ఇక్కడ కంటెస్ట్ చేయొచ్చు కదా, మీరు ఇప్పుడు ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు, వద్దు, మీకు వ్యతిరేకంగా నేనే వచ్చి క్యాన్వాస్ చేయాల్సి వస్తుంది. కళ్యాణ్ గారు, నేను చాలా క్లియర్గా ఏం చెప్పానంటే, నాకు ఎన్ని ఓట్లు వస్తున్నాయో నేను చూడాలి కదా, చేసుకోవాలి కదా. అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయండి అన్నారు. ఇండిపెండెంట్ కాదు, ఈ పరిస్థితుల్లో ఎన్ని ఓట్లు వస్తాయి, అడ్వర్స్ కండిషన్లో ఎన్ని ఓట్లు వస్తాయో చూసుకుంటాం, కనీసం ఒక 10,000 ఓట్లు నాకు వచ్చినాయి అనుకోండి, తర్వాత మిమ్మల్ని సీట్ అడుగుతాను, సార్ నాకు 10,000 ఓట్లు వచ్చినాయి మీరు సీట్ ఇవ్వండి అని, నాకు ఎన్ని వస్తున్నాయో చూసుకోవాలి కదా అని. సో ఆ రకంగా నాకు అలాంటి తిక్క ఉంటుంది. బేసిక్ పెట్టుకున్నాం అంతే. అంటే నిజాయితీకి ఎన్ని ఓట్లు వస్తాయి, నిజాయితీకి ఎన్ని ఓట్లు వస్తాయి అంటే, నాకు వచ్చిన ఓట్లలో 30,000 ఓట్లు ఒక ఎస్కోట్ నుంచి వచ్చినాయి. అంటే నేను ఒక్క ఎస్కోట్లోనే క్యాన్వాస్ చేశాను, మిగతా దగ్గర అంతా క్యాన్వాస్ చేసి ఉంటే మంచి ఓటింగ్ వచ్చి ఉండేది, చాలా మంచి ఓటింగ్ వచ్చి ఉండేది. సో నెక్స్ట్ ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ కంటే గొప్పవాడిని అని ఇదివరకు జేడీ లక్ష్మణ్ ఒకసారి అన్నారు, ఆయన కంటే నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయని. మొన్న ఎన్ని ఓట్లు వచ్చినాయి చూసాం కదా. నెక్స్ట్ నాకు అక్కడ ఎస్కోట్లో 28,000 ఓట్లు వస్తే ఈయనకి 16,000 ఓట్లు వచ్చినాయి, తగ్గినాయి జేడీ గారికి. ఎందుకు తగ్గినాయి? ఎందుకు? బేసిక్ థింగ్ ఏంటంటే, మనం జనసేన వల్ల మనకు వచ్చింది అది. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని అవతల 2 ఫ్యాక్టర్స్ గట్టిగా డబ్బులు ఖర్చు పెట్టినాయి. ఈయన మీద ఎవడు ఖర్చు పెడతాడు? ఎవడు ఖర్చు పెట్టలేదు, గెలిచిన ఒకటి ఓడిపోయినట్టు వదిలేశారు కాబట్టి నోట్లు వచ్చినాయి. సార్ ఇప్పుడు